ఎంసెట్ ప్రిపరేషన్లో వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలండి? యాక్చువల్గా ఎంసెట్లో స్టూడెంట్ ఫస్ట్ వీక్ టాపిక్స్ కంటే సబ్జెక్ట్స్ అంటే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో కంపల్సరీ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్లో కెమిస్ట్రీ ఫస్ట్ ప్రియారిటీ, మ్యాథ్స్ సెకండ్ ప్రియారిటీ, ఫిజిక్స్కి ప్రియారిటీ ఇస్తారు. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వీక్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో ఆ వీక్ టాపిక్స్ కంటే కూడా వాళ్ళు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటారో దాని మీద ఫోకస్ చేయడమే ఇంపార్టెంట్. సో వీక్ టాపిక్స్ని జస్ట్ వాళ్ళు టచ్ చేస్తే సరిపోతుంది. లేదు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న ఏదైతే టాపిక్స్ ఉన్నాయో స్ట్రాంగ్ ఉన్న టాపిక్స్ నుంచి ఒకవేళ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, లైక్ మోర్ దెన్ 100 ఉన్నాయనుకోండి, వీక్ టాపిక్స్ని ఈ తక్కువ టైంలో టచ్ చేయకపోవడం బెటర్. ఓకే, ఎందుకంటే వీక్ టాపిక్ టచ్ చేస్తే సో అది మళ్ళీ నేర్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసే స్మార్ట్ వర్కే చేయాలి. ఎక్కువ టైం స్పెండ్ చేసి తక్కువ క్వశ్చన్స్ని ఎప్పుడు టార్గెట్ చేయొద్దు. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకి తక్కువ వీక్ టాపిక్స్ ఉంటే వదిలేయాలి. ఒకవేళ వీక్ టాపిక్స్ ఎక్కువ ఉంటే అందులో మనకి ఈజీ టాపిక్స్ ఏమున్నాయో ఆ ఈజీ టాపిక్స్ మీదనే ఫోకస్ చేయాలి.